2007లో చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు చరణ్. ఫస్ట్ మూవీతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బదులు కొట్టాడు. రెండో సినిమా మగధీరాతో తెలుగు సినిమా రికార్డులను తిరగరాశాడు. కానీ ఒక వర్గం ఎప్పుడు చరణ్ నటనపై పెదవి విరుస్తూనే ఉండేది. 2013లో వచ్చిన తుఫాన్ సినిమా చరణ్ కెరీర్ లోనే అతిపెద్ద మచ్చగా మిగిలిపోయింది. అమితాబ్ బచ్చన్ చేసిన ఐకానిక్ క్యారెక్టర్ ను రీమేక్ చేసిన చరణ్ పై బాలీవుడ్ మీడియా, నేషనల్ క్రిటిక్స్ మూకుమ్మడిగా దాడి చేశారు. రామ్ చరణ్ కు అసలు నటన రాదు, ఇతను బాలీవుడ్ కు పనికిరాడు, ప్లాస్టిక్ ఫేస్ తో 2 గంటల పాటు చంపేశాడు అంటూ ఎవ్వరూ వాడని దారుణమైన పదాలతో ఆర్టికల్స్ రాశారు. ప్రపంచం మొత్తం తన కొడుకుని అలా అవమానిస్తుంటే ఇంట్లో కూర్చుని అవన్నీ చూస్తున్న తండ్రి చిరంజీవి గారి మనసు ఎంత రగిలిపోయి ఉంటుందో ఊహించండి. కానీ చరణ్ ఒక్క మాట మాట్లాడలేదు, ఏ మీడియా పైన కోపడలేదు, ఎవరికి రిప్లై ఇవ్వలేదు, మౌనంగా ఉండిపోయాడు. కానీ ఆ మౌనం వెనుక ఒక అగ్ని పర్వతం ఎప్పుడూ రగులుతూ ఉండేది. మాటల్లో కాదు చేతల్లో సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యాడు. తనను తాను చెక్కుకునే పనిలో పడ్డాడు. తనలోని లోపాలను సరిదిద్దుకునే ప్రయాణం మొదలు పెట్టాడు. కమర్షియల్ హిట్లు కొడుతున్నా సరే తనలోని నటుడిని బయటకు తీసే ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఆఖరితో ఎదురు చూశాడు. ఆ ఎదురు చూపులకు దొరికిన బ్రహ్మాస్త్రమే డైరెక్టర్ సుకుమార్ ఇచ్చిన రంగస్థలం. స్టార్ ఇమేజ్ ఉన్న హీరో పక్కా పల్లెటూరి గెటప్ లో లుంగి కట్టుకుని చెవిటివాడిగా నటించడానికి ఒప్పుకోవడం అంటేనే ఒక పెద్ద రిస్క్. కానీ చరణ్ ఆ రిస్క్ తీసుకున్నాడు. ఆ సినిమాలో చరణ్ చిట్టుబాబు పాత్రలో జీవించేశాడు. చిట్టుబాబు కళ్ళలో కనిపించిన కోపం, తన అన్న చనిపోయినప్పుడు పలికించిన ఆ భావోద్వేగాలు థియేటర్ లో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని కంటతడి పెట్టించింది. ఎవరైతే చరణ్ కు యాక్టింగ్ రాదు అన్నారో వాళ్లే వాట్ ఏ పర్ఫార్మెన్స్ అంటూ థియేటర్ లో లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ ఒక్క సినిమాతో విమర్శకుల నోళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. నటుడిగా రామ్ చరణ్ తనను తాను ప్రూవ్ చేసుకున్న క్షణం అది. చిట్టిబాబుతో చరణ్ లోని నటుడు పరిచయం అయితే ఎస్ఎస్ రాజమౌళి RRR లోని అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ తో చరణ్ విశ్వరూపం ఏంటో ప్రపంచానికి తెలిసింది. మాటల కంటే తన కళ్ళతోనే అద్భుతమైన ఎమోషన్స్ పలికించాడు చరణ్. ఆ ఇంటెన్సిటీ చూసి మన తెలుగు ప్రేక్షకులే కాదు, జపాన్, అమెరికా లాంటి దేశాల్లోని హాలీవుడ్ యాక్టర్లు, హాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. వేలాది మంది జనాల మధ్యలోకి ఒక్కడే దూసుకెళ్లే ఇంట్రొడక్షన్ సీన్ ఒకెత్తైతే తన లక్ష్యం కోసం ప్రాణ స్నేహితుడిని కొరడాతో కొడుతూ బయటకు రానివ్వలేని ఆ బాధను కేవలం తన కళ్ళతోనే పలికించిన తీరు హాలీవుడ్ ను సైతం షేక్ చేసింది. సాక్షాత్తు హాలీవుడ్ లెజెండ్ అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ ఆ క్యారెక్టర్ లో రామ్ చరణ్ పలికించిన ఎమోషన్ నన్ను కట్టిపడేసింది అని ప్రపంచం ముందే ప్రశంసల వర్షం కురిపించారు. ఏ హాలీవుడ్ మీడియా అయితే ఒకప్పుడు చరణ్ ను విమర్శించిందో అదే అమెరికా మీడియా చరణ్ కోసం రెడ్ కార్పెట్ పరిచింది. గ్రాండ్ గ్లోబల్ ఎంట్రీ అంటూ రామ్ చరణ్ ను ఆకాశానికి ఎత్తింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఒక తెలుగు హీరో అడుగు పెట్టిన ఆ క్షణం యావత్ భారతదేశానికి గర్వ కారణం. సార్ట్స్ మ్యూజియం లో మైనపు విగ్రహం ఉండటం అనేది ప్రపంచంలో ఏ సెలబ్రిటీకైనా ఒక కళ లాంటిది. అది వాళ్ళ గ్లోబల్ పాపులారిటీకి, అభిమానుల ఆదరణకు నిదర్శనం. RRR అఖండ విజయంతో రామ్ చరణ్ క్రేజ్ హాలీవుడ్ స్థాయికి చేరిపోయింది. దానికి అసలైన గుర్తింపే ఈ వ్యాట్ స్టాచ్యూ. చరణ్ కు తన పెంపుడు కుక్క రైమ్ అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. మేడమ్ టుసాట్స్ ప్రతినిధులు ఈ మైనపు ప్రతిమ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు తనతో పాటు ఖచ్చితంగా తన పెట్ డాగ్ రైమ్ బొమ్మను కూడా సోఫాలో ఉంచాలని రామ్ చరణ్ షరతు పెట్టారట. దీనికి మ్యూజియం నిర్వాహకులు ఓకే అనడంతో రైమ్ కొలతను కూడా తీసుకుని అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక ఈ విగ్రహం మేడమ్ టుసాట్స్ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అదేంటంటే ఒక సెలబ్రిటీతో పాటు ఆయన పెంపుడు జంతువు మైనపు విగ్రహం ఉండటం చరిత్రలో ఇది రెండోసారి. ఇప్పటి వరకు క్వీన్ ఎలిజబెత్ II విగ్రహంలో మాత్రమే ఆమె పెంపుడు జంతువు ఉండేది. ఆస్కార్ గెలిచాడు, గ్లోబల్ స్టార్ అయ్యాడు, మేడమ్ టుసాట్స్ లో స్థానం దక్కించుకున్నాడు, 100 కోట్లు కలెక్షన్ తెచ్చాడు. ఇదంతా ఒక ఎత్తు. కానీ రామ్ చరణ్ జీవితంలో సాధించిన అసలైన సక్సెస్ మరొకటి ఉంది. 30 ఏళ్ల పాటు తెలుగు సినిమాను ఒక అగ్రరాజ్యంలో ఏలిన మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్నో 100 అవార్డులు వచ్చాయి. కానీ తన కొడుకు నటన చూసి ప్రపంచం మొత్తం సెల్యూట్ చేస్తుంటే, ఆస్కార్ వేదికపై తన రక్తం నిలబడితే ఒక తండ్రిగా ఆయన పొందిన ఆ గర్వానికి వెలకట్టలే. నా కొడుకు నటుడు కాలేడేమో అని భయపడిన స్థాయి నుంచి ఈ రోజు ప్రపంచం నలుమూలలా నేను రామ్ చరణ్ వల్ల నాన్నను అని గర్వంగా చెప్పుకునే స్థాయికి నన్ను తీసుకువెళ్లాడు అని చిరంజీవి గారు ఆనంద భాష్పాలు రాల్చిన క్షణం ప్రతి మెగా అభిమాని గుండెను ఉప్పొంగేలా చేసింది.